ఒక ఆంగ్ల సినిమా ఆధారంగా డార్క్ సినిమాను రూపొందించారు. సరదాగా గడపడం కోసం తమ కొత్త విల్లాకు వెళ్ళిన భార్యాభర్తలు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి అనే కథతో ఈ సినిమా కొనసాగుతుంది. ఆ జంట తమ సమస్యను గుర్తించే వరకు పాస్ట్‌గా సమస్యలను అర్థం చేసుకొని అక్కడి నుండి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు సెకండ్ హాఫ్ ప్రేక్షకులను పలకరిస్తుంది. సినిమా మొత్తం మీద ఒక డజను పాత్రలు కనిపించినప్పటికీ కథలో 90% కేవలం 2 ప్రధానమైన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సాధారణంగా హర్రర్ థ్రిల్లర్ సంబంధించిన కథలు ఒక విల్లాలో జరుగుతూ ఉంటాయి. ఈ కథ ఆ విల్లా చుట్టూనే అయితే ఈ కథ వేరు, దీని తీరు వేరు. ఇక్కడ కథ సైన్స్ ఫిక్షన్తో ముడిపడి కనిపిస్తుంది. కథలోని కొత్తదనమే చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టేస్తుంది. ఈ కథలోని సైంటిఫిక్ అంశాన్ని అర్థమయ్యేలా చెప్పడం ఒక ఛాలెంజ్ అయితే, ఆసక్తిగా అనిపించేలా స్క్రీన్ ప్లే చేయడం మరొక సవాల్. క్లిష్టమైన ఈ పనిని పూర్తి చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 90% ఒకే కథ, ఒకే లొకేషన్, 2 పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ బోర్ కొట్టకపోవడం కారణం ఆ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి. కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధానమైన బలమని చెప్పాలి. క్లిష్టమైన పాయింట్ను అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు పనితీరు మెప్పిస్తుంది. ఆ పాత్రలు పోషించిన జీవ, ప్రియ, భవానీ శంకర్ నటన ప్రేక్షకులకు రియాలిటీకి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. పౌర్ణిక రాత్రుల్లో ముడిపెట్టి దర్శకుడు కథను వెన్నెల్లో నడిపించిన విధానం హైలైటు. గోకుల్ బెనోయ్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలమనే చెప్పాలి. నైట్ ఎఫెక్టు, వెన్నెల రాత్రులకు సంబంధించిన చిత్రీకరణ మంచి ఫీల్ను కలిగిస్తాయి. శ్యామ్ సీఎం అందించిన సంగీతం ఈ సినిమాకి మరొక ప్రత్యేకమైన ఆకర్షణనే చెప్పాలి. కథతో పాటు ప్రేక్షకులను ట్రావెల్ చేసేలా నేపథ్య సంగీతం సాగుతుంది. సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంశాలు టచ్ చేయడం అనగానే ఒక రేంజ్ గ్రాఫిక్స్ను ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అసలు గ్రాఫిక్స్తో పని లేకుండా మొదటి నుంచి చివరి వరకు ఆడియన్స్ను కూర్చోబెట్టి నిరూపించిన కథ ఇది. కేవలం 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 50 కోట్లు వసూలు రాబడ్డానికి కారణం ఏమిటంటే సినిమా చూస్తే అర్థమైపోతుంది. సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఒకసారి చూసేయండి మరి.